ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఈరే. జెహోవా జీరే. ఆయన యందు విశ్వాసముంచు వారి ప్రతి అవసరతను ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక ఆయనే సమస్తమును చూచుకొనువాడు. అబ్రహామును దేవుడు ఒక పరీక్ష పెట్టి అతని విశ్వాసమును పరీక్షించాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలుసుకోవాలి అని ఒక పరీక్షను ఆయన ముందు ఉంచాడు. అతనిని పరిశోధించాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు తెల్లవారగానే అబ్రహాము లేచి తన కుమారుణ్ణి, తన ఇద్దరు పనివారిని, కట్టెలను తీసుకొని దేవుడు చెప్పిన స్థలమునకు వెళ్ళాడు. తన కుమారుడైన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అందుకు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పాడు. బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ కట్టెలపైన ఉంచాడు. తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా పరలోకం నుండి యెహోవా దూత అబ్రహామా, అబ్రహామా అని పిలిచి, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతనిని ఏమీను చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి ఆ గొర్రె పిల్లను దహన బలిగా అర్పించాడు. అబ్రహాము విషయంలో దేవుడే తన కుమారునికి బదులుగా ఒక గొర్రె పిల్లను చూపించాడు. అదే దేవుడు నీ పరిస్థితి ఎరిగిన వాడు కనుక నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడే సమస్తమును చూచుకొని ముందుగానే నీకు ఒక పరిష్కారమును చూపించువాడు కనుక నీ సమస్య ఎలాంటిది అయినా దేవునిపై విశ్వాసం ఉంచు. తగిన సమయమున దేవుడే నీ సమస్యకు పరిష్కారం చూపించువాడు. ఆయనే చూచుకొనువాడు. నీ భారం ఆయన మీద వేసి విశ్వాసముంచు. దేవుడే నీకు ఒక చక్కని మార్గమును చూపించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టు వారముగా కాకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. సమస్తమును ఎరిగిన వారు గనుక, సమస్తమును చూచుకునే దేవుడు కనుకనైనా మీ మీద విశ్వాసం ఉంచి మీ పైన భారం వేసి మేము జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు అక్కరతలు ఎరిగిన దేవా, వారికి సమయానుకూలంగా సమస్తమును మీరే చూచుకొని వారికి నిండైన మెండైన దీవెనను అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.